పోర్ట్ కార్మికుని భద్రత కోసం కృషి చేస్తా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ఏపీ పోర్టులలో పనిచేస్తున్న కార్మికుల భద్రత కోసం కృషి చేస్తా అని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని పోర్ట్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోర్టులలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, పోర్టుకు సంబంధించిన చాలా కంపెనీలు కార్మికులకు భద్రతతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైనాయని, ఆ కంపెనీలు వారి పద్ధతులు మార్చుకుని కార్మికుల శ్రేయస్సు కోసం తోడ్పడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల సంక్షేమానికి కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లతో ప్రతి కార్మికునికి పూర్తి స్థాయి భద్రత ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో కొత్త పోర్టులను తెస్తూ రవాణా రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. విశాఖపట్నంలో లైట్ హౌస్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. బాపట్ల సూర్య లంక బీచ్ అభివృద్ధికి కేంద్రం స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద 97 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వల్ల అనేక నూతన కంపెనీలు వస్తాయని, దీనివల్ల ఆ ప్రాంత వారికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మీడియా సమావేశంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ వైస్ చైర్మన్ కె. శివగణేష్, బీజేఎంసీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమాం, బీజేఎంసీ మహిళా విభాగ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కి. రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.